పశ్చిమాసియాలో శాంతి స్థాపన దిశగా అమెరికా ఇరాన్ చర్చల్లో కీలక పురోగతి లభించింది. ఇరాన్ ప్రతినిధి బృందం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో భేటీ అయింది. తమ డిమాండ్లపై చర్చించినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా ఇరాన్ 2 డిమాండ్లకు అమెరికా అంగీకారం తెలిపింది. లెబనాన్పై కాల్పులు ఆపటం, ఇరాన్ ఆస్తుల విడుదలకు ఒప్పుకుంది. దీనిని ఇరాన్ స్వాగతించింది. చర్చల్లో పాల్గొంటున్న అమెరికా ప్రతినిధి బృందంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో పాటు ట్రంప్ అల్లుడు జేడ్ కుష్నర్, యుఎస్ మిడిల్ ఈస్ట్ దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. అటు ఇరాన్ తరఫున 70 మందితో కూడిన టీం చర్చలకు వచ్చింది. అయితే చర్చలకు ముందే అమెరికా ముందు భారీ షరతులు ఉంచింది ఇరాన్. ఇందులో లెబనాన్, హర్ముజ్ జలసంధి అంశాలు కీలకంగా ఉన్నాయి. అలాగే ఇరాన్పై విధించిన అన్ని ఆంక్షలు ఎత్తేయాలని, ఫ్రీజ్ చేస్తున్న ఆస్తులు విడుదల చేయాలని టెహ్రాన్ పాలకులు గట్టిగా పట్టుబడుతున్నారు. లెబనాన్ను సీజ్ ఫైర్ డీల్లో చేర్చడానికి అమెరికా సూత్రప్రాయంగా అంగీకరించిందని తెలుస్తోంది. అయితే హర్ముజ్పై ఇరాన్ టోల్ ఫీజు వసూలుకు మాత్రం అగ్రరాజ్యం వ్యతిరేకిస్తోంది. గల్ఫ్ దేశాలు సైతం ఈ ప్రతిపాదనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇరాన్ మాత్రం ఈ డిమాండ్ల విషయంలో స్పష్టమైన హామీ ఇస్తేనే చర్చల ప్రక్రియ ముందుకు సాగుతుందని పంతం పట్టింది. నూతన సుప్రీం కమాండర్ ముస్తఫా ఖమైనీ దీనిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారని టెహ్రాన్ మీడియా చెబుతోంది. అమెరికా ఎయిర్ స్ట్రైక్స్ లో గాయపడిన ముస్తఫా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయినప్పటికీ చర్చల ప్రక్రియను స్వయంగా సమీక్షిస్తున్నారని సమాచారం.